ఈ ఎంగేజ్మెంట్లో నీ ప్రేమ కుమారుడు యేసు పాపాన్ని తీసివేసుకోవడానికి సహాయం. అందుకే పనులు చేసిన ఆ క్రియలు చేయడానికి నేను రాలేదు, కానీ మానవాత్మ నశించడానికి సిలువలో రకరకాలుగా ఏర్పరచబడి ముఖం మీద ఉమ్మివేసి ఆఖరి బొట్టు వారి సంఘానికి మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి విశ్వాసంతో నడిపేందుకే అప్పగించుకుంటూ మీ కృపని కోరు. జరిగేటువంటి వివాహములో మొదటి మెట్టైన ఎంగేజ్మెంట్ సందర్భముగా ప్రభు నామమున ఎంగేజ్మెంట్ నిమిత్తమై ప్రేమపూర్వకంగా ఆ ఫోన్లు మాట్లాడటానికి వీల్లేదు. ఏదైనా చెమట్లు కారుతున్నాయంటే కొంచెం వెనకాలకు వెళితే తగిన ఏర్పాటు కూడా వారి కొరకు ఏర్పాటు చేయబడింది. కంగారు పడిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు దేవుని దాసుడు మరి డాక్టర్ ఆండ్రూ గారు, ఆశ్రయ ఆండ్రూ గారు వర్తమానము ఈ ఎంగేజ్మెంట్ నిమిత్తమై ఇస్తారు. ఆ తర్వాత ముందుకు మనం సాగుతాం. దయా దాక్షిణ్యములు చూపుట వలన నిన్ను ప్రధానము చేసుకుందను. ఇక్కడ ప్రభు అంటుంది, ఒకటేమో నీకు మేలు కలగాలి, రెండోది నీకు విశ్రాంతి కలగాలి. అందుకొరకే భార్య దొరికిన వానికి మేలు కలుగునని బైబిల్ చదివిస్తుంటే అందుకో చాలా మంది అంటారు పెళ్ళంటే నూరెళ్ళ మంటన, ఎవరో మంట అన్నట్టు అనిపిస్తుంది. పెళ్ళంటే నూరెళ్ళ పంట. దేవుడు కేవలం నూరెళ్ళే కాదంట. దేవుని యొక్క సంకల్పాలు నిత్య సంకల్పాలు, ఫ్రమ్ ఇటర్నిటీ టు ఇటర్నిటీ. ఆ సంకల్పాలు నెరవేర్చే క్రమంలో నయం అంటది నీకు మేలు కలగాలి అని ఆశిస్తే చివరికి ఆ మేలు ఏంటంటే ఆ రూతు ద్వారా దేవుడి లోకానికి యేసుక్రీస్తు ప్రభువుని పరిచయం చేశాడు. అతి అద్భుతమైన కార్యానికి సిద్ధపాటు క్రమంలో రూతు జీవితంలో తన అత్తయ్య నయోమి 4 సిద్ధపాటు మాటలు చెప్పింది. కాబట్టి ప్రహర్షకి 4, జాన్కి 4, జస్ట్ 4 గుర్తుపెట్టుకోవడానికి 4 మాటలు. రూతు గ్రంథం 3వ అధ్యాయము చూడండి, 3వ వచనం చదవాలి. రూత్ 3:3. నీవు స్నానము చేసి తైలము రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. చాలు. ఇప్పుడు రూతు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో నేను నీ కొరకు విశ్రాంతి విచారించవలసిన దానను కదా అని చెప్పి తను కొన్ని సూచనలు ఇచ్చింది. 3 మాటలు. స్నానము చేసి తైలము రాసుకొని
బట్టలు కట్టుకో. 3 స్నానము చేసి తైలము రాసుకొని బట్టలు కట్టుకొని చెప్పినప్పుడు 5వ వచనం ఒకసారి చదవమ్మా. 5వ వచనం చదవండి బ్రదర్. ఆమె నీవు సెలవిచ్చినదంతయు దయచేసి మాట్లాడండి. చేసేదనని చెప్పి నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పాను. నువ్వు చెప్పిందంతా చేస్తాను. ఇంప్లిసిట్ కంప్లీట్ ఒబీడియన్స్ అని గుర్తుపెట్టుకోండి. సీతో స్టార్ట్ అవుతాయి. కాంప్లయన్స్ అంట. కాంప్లయన్స్ అంటే 100% ఒబీడియన్స్, నిరాక్షేపమైన విధేయత. అందుకొరకు సిద్ధపాటులో మొదట్లో ఏం చూస్తాడు దేవుడు? ఒబీడియన్స్ చూస్తాడు. అందుకు ప్రభు అన్నాడు, బలి అర్పించడం కంటే మాట వినుట శ్రేష్ఠ. కాబట్టి యూ నీడ్ టు హ్యావ్ ద ఫస్ట్ ప్రిపరేషన్, అండ్ ద ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్స్ విత్ కాంప్లయన్స్, విధేయత. ఆమె చెప్పినదంతా కూడా రూత్ ఏమంటుంది? నువ్వు చెప్పినదంతా చేస్తాను, సగం సగం చేస్తాను. నువ్వు కొన్ని నాకు నచ్చినవి చేస్తాను, నచ్చనివి చేయట్లేదు. నువ్వు చెప్పినవన్నీ చేస్తాను. అందుకొరకే గొప్ప గొప్ప సంకల్పాలు నెరవేర్చబడడానికి కన్యకను దేవుడు ఎలా సిద్ధపరచుకుంటాడు తెలుసా? చూడండి, అహష్వేరోషు రాజుకి దేవుడు ఎస్తేర్ని ఏర్పాటు చేశాడు. కానీ ఎస్తేర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, హెగే అని తన దగ్గర ఆ యొక్క చంద్రుడి యొక్క అధిపతి ఉంటే, ఆ సిద్ధపాటు సెలక్షన్ కార్యక్రమంలో గోపరస తైలము ఈ రీతిలో చాలా ప్రొసీజర్ ఉంది. ఎంగేజ్మెంట్ తర్వాత ఎన్నో ప్రొసీజర్ అంతా ప్రిపరేషన్ చేస్తాం సందర్భంలో. ఇప్పుడు ఒక ఎస్తేర్ గురించి ఒక మాట రాస్తుంది. ఒకసారి ఎస్తేర్ గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం చదువుదామా. బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 2 verse 15. ఎస్తేర్ చాప్టర్ 2 verse 15. దయచేసి చదవండి. అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలువెళ్ళిరి. ఆ ఆజ్ఞ షూషాను కోటలో ఇయ్యబడెను. దాని విని షూషాను పట్టణము కలతపడెను. ఎస్తేర్ గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. 2:12. 6 మాసములు గోపరస తైలముతోను 6 మాసములు సుగంధ వర్గములతోను స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోను స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు 12 మాసములైన తరువాత. ఇప్పుడు 2వ అధ్యాయం 15వ వచనంలో ఇంత స్ట్రింజెంట్ ప్రొసీజర్ చెప్తే, ఆ 15వ వచనంలో ఎస్తేర్ గురించి ఒక సాక్ష్యపు మాట రాయబడింది. చదువుతారా? 2వ అధ్యాయము 15వ వచనం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీయూ కోరలేదు. హేగే ఏం చెప్తే దాన్ని 100% ఎస్తేర్ ఏం చేసింది. అది కాకుండా వేరేది ఏది కూడా కోరదు. నాకు అది ఇష్టం లేదు, నాకు ఇది సెట్ కాదు అని ఏ కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్ ఏది కూడా ఎస్తేర్ చేసినట్టు బైబిల్లో రాయపడలేదు. ఆయన చెప్పింది తప్ప ఇంకా వేరేది ఏది కూడా చేయలేదు. కాబట్టి ద ఫస్ట్ ప్రిపరేషన్ ఈజ్ కంప్లయన్స్. ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ ఈస్ ఒబీడియన్స్. రెండో మాట చూస్తున్నాం ఒకసారి. ఎస్తేర్ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. ఇప్పుడు సెకండ్ పాయింట్ చూస్తాం. యేసు యొక్క సువాసన మనకు అంటుతుందట. 2వ కొరింథీ 2:15 చదవండి. 2 Corinthians 2:15. సెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఉంటే బయటకు వచ్చి పేర్చుకున్న రీతిగా మరీ వచ్చి బేకరీ గ్రామం ఆల్రెడీ ఆఫర్ ఎవరికి వెళ్ళిపోయింది, మరియకి వెళ్ళిపోయింది, ఆల్రెడీ చేసేసింది. మీరు చాలా లేటుగా వచ్చారు. ఈ రీతిలో పెద్ద లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ అంతా అవసరం లేదు. ఇప్పుడు ఆధ్యాత్మిక సిద్ధపాటులో పరిశుద్ధాత్మ దేవుడితో ఎంత అనుసంధానం అయితే అంత సువాసన వస్తుంది. యేసు ప్రభుత్వం ఎంత సమయం గడిపితే అంత క్రీస్తు యొక్క సువాసన మనకు వస్తుంది. కాబట్టి థర్డ్ సి కాన్సంట్రేషన్, ఎక్సలెంట్. లాస్ట్ సి వరకు మనం ఎప్పుడైతే దేవుని ధరించుకుంటాం మనలో ఏముంటుంది? ప్రేమ అనిపిస్తుంది. ప్రేమ సమస్త పాపాన్ని ఏం చేస్తుంది? కప్పు వేస్తుంది. అందుకొరకే ప్రేమలో సిద్ధపరచబడినప్పుడు ఆ ప్రేమ బంధముతో ఎప్పుడైతే బిడ్డలు సిద్ధపరచబడతారో అప్పుడు ఈ 4 రకాలుగా సంపూర్ణమైన సిద్ధపాటు ప్రహర్షకు వచ్చినట్లే. కాబట్టి మొదటి 4 మాటలు చెప్తాం. కాంప్లెక్స్, క్లెన్సింగ్, కాన్సక్రేషన్, క్యారెక్టర్. అందుకు ఎఫ్ఎస్సి 4:22 నుంచి 24 చదువుతారా? ముగిస్తాం. ఇప్పుడు జాన్కు ఒక 4 మాటలు చెప్తాను. ఎఫ్ఎస్సి 4:22 నుంచి 24 త్వరగా. ఎఫ్ఎస్సి 4వ అధ్యాయం 22, 23, 24. స్త్రీలారా ప్రభునకు వలె. ఇప్పుడు క్రీస్తు మనస్సు ఏంటంటే ఇది సిద్ధపాటులో ఉండాలి. వాట్ ఈస్ ద క్యారెక్టర్ చేంజ్ దట్ ఈస్ నీడెడ్? సొంత పురుషులకు మీరు ఎగబడి ఉండుడి. ఏముందంటే మళ్ళీ ఒకసారి చదవండి. లోబడి ఉండుడి.
సంగమునకు శిరస్సై ఉన్నాడు. లోబడడం చాలా కష్టం మనకి, ఎందుకంటే మనిషి స్వతహాగా నైజం ఏంటంటే అడ్డం తిరిగి నైజం. మ్యాన్స్ నేచర్ ఇస్ టు రెబెల్. చిన్నపిల్లలు అసలు ఎందుకు వినాలంట, ఏది చేయమంటే దాని ఆపోజిట్ చేయడం మనిషి యొక్క లక్షణం, అది నైజం అది. అయితే బైబిల్ రాయబడిన మాట చూడండి, నా సిద్ధపాటులో స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి, ప్రభువు కొలే మీ సొంత పురుషులు లోబడి ఉండుడి, క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉండలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. కాబట్టి శిరస్సుని అంగీకరించే సిద్ధపాటు కార్యక్రమం ఈ ఎంగేజ్మెంట్ లో ప్రాముఖ్యమైన ప్రధాన అంశం. బీ ప్రిపేర్డ్ టు యాక్సెప్ట్ హిమ్ యాజ్ యువర్ నాట్ హస్బెండ్ హెడ్. when you accept as head, then you will be accepted as husband. కాబట్టి హస్బెండ్ యాక్సెప్ట్ చేయడం ఈజీ, కానీ శిరస్సులకు యాక్సెప్ట్ చేయడమే కష్టం. కాబట్టి దేవుడు ఈ 4వ మాట బిడ్డ పక్షం నెరవేర్చును గాక. ఇప్పుడు మెసేజ్ ప్రాసెస్ అయిపోయింది. జాన్ సిద్ధపాటులో బోయస్ ఎలా సిద్ధపడ్డాడు రండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 8-9 వర్షం. ఇప్పుడు బ్రదర్స్ కి ముఖ్యంగా జాన్ కి రూతు గ్రంథం 2వ అధ్యాయం 8-9 వర్షం. అప్పుడు బోయేసు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము, వారు పోయి చేను కనిపెట్టి వారిని వెంబడించును. ఈ మాట రండి, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నారు. నంబర్ 1, ఇట్ స్టాండ్స్ ఫర్ ప్రొటెక్షన్. జాన్, యూ నీడ్ టు బి ప్రిపేర్డ్ టు ప్రొటెక్ట్ హర్. భర్త నుంచి భార్య కోరుకునే మొదటి ఏంటంటే, చాలా మంది ప్రేమ అంట, ప్రేమ కాదు కోరుకునేది. దే ఎక్స్పెక్ట్ ప్రొటెక్షన్. ఎందుకంటే స్త్రీ స్వతహాగా నిర్మించిన క్రమాన్ని దేవుడు చూస్తే, దేవుడు ఆదాము ముందు నిర్మించాడు, అవ్వను ముందు నిర్మించాడు? ఆదామును ముందు నిర్మించాడు. ఆదాము దేవుడు ముందు నిర్మించిన తర్వాత చేంజెస్ అన్ని ఆదాము చూసాడా, అవ్వ చూసిందా? అన్ని చేంజెస్, ఫర్ ఎగ్జాంపుల్ క్రియేషన్ లో చేంజెస్ కానీ అన్ని చేంజెస్, సడన్ చేంజెస్ అన్ని కూడా చూసింది ఎవరంటే ఆదామే చూసాడు. అంతా రెడీ అయిపోయి, అంతా సేఫ్ అయిపోయి, అంతా సెట్ అయిన తర్వాత లాస్ట్ ఎవరు వచ్చారు? అవ్వ వచ్చింది. కాబట్టి హ్యూమన్ సైకాలజీలో విమెన్ కెనాట్ టేక్ సడన్ చేంజెస్. ఉమెన్ ఎక్స్పెక్ట్ స్టెబిలిటీ. స్త్రీకి ఏం కావాలంటే స్థిరత్వం కావాలి. ఇన్సెక్యూరిటీ క్రియేట్ అయిపోతే ఇంకా స్త్రీ బ్రతకలేదు ఆ ప్రాంతం. అర్థమైన ఇది దేవుడు నిర్మించిన క్రమం ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఉమెన్ ఎక్స్పెక్ట్స్ సెక్యూరిటీ, ఉమెన్ ఎక్స్పెక్ట్స్ స్టెబిలిటీ. అందుకొరకు తనకు భర్త అంటే తనను ప్రొటెక్షన్ ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్ దట్ షీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ. కాబట్టి మొదటిగా ఫస్ట్ పీ స్టాండ్స్ ఫర్ ప్రొటెక్షన్. అందుకొరకు చూడండి, ఎప్పుడైతే చేంజెస్ వచ్చేసరికి స్త్రీ చాలా రెస్ట్లెస్ అయిపోతుంది. బ్రదర్స్ అన్ని రిస్కులు తీసుకుంటూ ఉంటారు, వాళ్ళు పెద్ద ఫరకుడు పడదు. అదే స్త్రీ దగ్గర వచ్చేసరికి దే ఎక్స్పెక్ట్ స్టెబిలిటీ. దే కాంట్ టేక్ సడన్ చేంజెస్, ఎందుకంటే ఇట్ విల్ కాజ్ ఇన్సెక్యూరిటీ ఇన్ దెమ్. ఎందుకంటే దేవుడు తయారు చేసిన క్రమమే అట్లా ఉంది. అంతా రెడీ చేసిన తర్వాత ఎవరు పర్చేజ్ చేశాడు? అవ్వచ్చాక ఎవ్రీథింగ్ వాజ్ రెడీమేడ్. ఐ థింక్ యూ అండర్స్టూడ్ టు మై పాయింట్. నెక్స్ట్ పాయింట్, రూతు గ్రంథము 2వ అధ్యాయం 8-9 చూస్తే తనకు కావలసిందంతా కూడా, రూతు గ్రంథం 8-9 మరో చదవండి. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు. ఇప్పుడు తనకు కావలసిన సదుపాయాలన్నీ కూడా, ఎవ్రీథింగ్ వాస్ బీయింగ్ ప్రొవైడెడ్ బై బోయస్. నంబర్ 2 స్టాండ్స్ ఫర్ ప్రొవిజన్. నంబర్ 1 ప్రొటెక్షన్, నంబర్ 2 ప్రొవిజన్. కాబట్టి తనకు కావాల్సినంతా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? జాన్దే. వెరీ గుడ్, నాదే అంటున్నాడు. వెరీ గుడ్. సో నంబర్ 2, యూ షుడ్ బి హర్ ప్రొవైడర్. నంబర్ 1, యూ షుడ్ బి హర్ ప్రొటెక్టర్. నంబర్ 2, యూ షుడ్ బి హర్ ప్రొవైడర్. ఒకరికి ఇవ్వాలంటే ముందు మనకు ఉండాలి కదా. మనకు లేని తప్పిస్తామండి. అప్పుడు అంటాం, ఇంకా నీకు మెతుకులేదు, మళ్ళీ మీసాలు సంపంగా ఉందని అంట. మనకి లేదు పెట్టడానికి. వచ్చినప్పుడు నాకు ఏంటంటే ఏమి ఇస్తాం? ఇతరులకు పెట్టాలి అంటే ముందు మనం ఏం కావాలి? నింపబడాలి. సో మే గాడ్ ప్రొవైడ్ యూ. రెండోదిగా సిద్ధపాటు, ఇతరులకు పెట్టే స్థాయికి వెళ్ళాలి అంటే నీకేముండాలి? నింపబడాలి. కాబట్టి ప్రొవిజన్ దేవుడు దయచేయను కాక. 3వ మాట చూస్తాం. అందుకొరకే ఆ బిడ్డకి ఎప్పుడైతే ప్రొవిజన్ ఇచ్చినప్పుడు గౌరవం ఇచ్చినట్లు. వెన్ యూ ప్రొవైడ్ సంథింగ్, యు ఆర్ గివింగ్ దెమ్ రెస్పెక్ట్.
అందుకొరకి ముఖ్యంగా కోరుకునేది అంటే రెస్పెక్ట్ కావాలి అంటే ఫస్ట్ వాళ్ళకి కావాల్సినంత కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి, రెండోది ప్రొవిజన్ ఇవ్వాలి, ఆటోమేటిక్గా రెస్పెక్ట్ వస్తుంది. మూడో మాట చూస్తాం, రూతు గ్రంథం 2:20, రూత్ 2:20, రూతు గ్రంథం 2:20. నయోమి బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత, ఈ మాటనండి, ఉపకారము చేసే ఈయన గురించి సాక్ష్యం చెప్తున్నాడు. యెహోవా చేత ఉపకారం చేసి ఈయన ఏమవుతాడట? ఆశీర్వదించబడతాడు. ఈస్ గోయింగ్ టు బి బ్లెస్డ్ బికాస్ ఆఫ్ హిస్ హార్ట్. ఆయన హృదయం ఏంటి? ఉపకారం చేసే మనసు, అపకారం చేసే మనసు కాదు, ఉపకారం చేసే మనసు. ఇప్పుడు ఆయన ఉపకారం చేసే మనసు తనకు ఉంది కాబట్టి దేవుడు ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. See, blessing will not come just like that. ప్రభువు చూసేది హృదయాన్ని చూస్తాడు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, తన ఎదుట యథార్థవంతులను బలపరచుటకు దేవుని కన్ను లోకమంతా ఏం చేస్తుంది? సంచరిస్తా ఉంది. See, God sees the heart. మనుషులు ఏం చేస్తారు? బయలుపని లక్ష్య పెడతారు, కానీ దేవుడు ఏం చేస్తాడు? హృదయాన్ని లక్ష్య పెడతాడు. మరి హృదయం ఎలా సిద్ధపడాలి? హోషేయ 2:19 ఆ పరమ ప్రభువారు ముఖ్యంగా పరమ భర్తగా ఇప్పుడు సంఘాన్ని ప్రదానం చేసుకుంటున్నప్పుడు ఆయన ఎలా సిద్ధపడ్డాడు హృదయము? ఒక 3 మాటలు ఉన్నాయి అక్కడ, చదువుతారా? హోషేయ 2:19-20. మొదటిగా చదవండి. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి. చూడండి, మొదటిగా నీతి విషయమైన సిద్ధపాటు. ఆ పరలోకపు తండ్రి నీతిమంతుడై ఉండి మనము దుర్నీతిమంతులమై ఉన్నప్పటికీ ఆయన నీతి ద్వారా మన నీతిని ఏం చేశాడంటే ఇంప్యూటెడ్ రైచియస్నెస్, ఎక్స్చేంజ్ ఆఫర్ జరిగింది. నెక్స్ట్, తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యం వలనను చూపుట వలన నిన్ను ప్రదానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి. నమ్మకం, ఈ 3 మాటలు, నీతి, దయాదాక్షిణ్యము, నమ్మకాలు. దిస్ ఇస్ వాట్ షుడ్ బి ప్రిపేర్డ్ ఇన్ యువర్ హార్ట్. ప్రిపరేషన్ ఆఫ్ హార్ట్. ఇంకో మాటలో ప్యూరిటీ ఆఫ్ హార్ట్. థర్డ్ పీ స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ ఇన్ హార్ట్. హృదయం సిద్ధపరచబడాలి. అందుకొరకే దేవుడు అన్నాడు, నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్మన్నాడు. ఇప్పుడు హృదయంలో యాక్సెప్టెన్స్ రాకపోతే, హృదయంలో నమ్మకము లేకపోతే, అందుకు హృదయంలో నమ్మకము, నీతి, దయాదాక్షిణ్యం, ఈ 3 ద్వారా దేవుడు నీ హృదయం ఏం కావాలి? సిద్ధపరచబడాలి. సో ప్రిపరేషన్ ఆఫ్ ద హార్ట్, ఇన్ అదర్ వర్డ్స్ ప్యూరిటీ ఇన్ హార్ట్. ఎప్పుడైతే హృదయం సిద్ధపరచబడుతుందో దేవుడే సాక్షార్థం అంటాడు, నేను ఈ రీతిగా సిద్ధపరచుకున్నాను. ఏదేది? నీతిని బట్టి, దయాదాక్షిణ్యం బట్టి, నమ్మకత్వం బట్టి, నమ్మకమును బట్టి, ఈ 3 బట్టి నేను ఏం చేస్తున్నా? ప్రదానం చేస్తున్నాను. కాబట్టి వివాహంలో ఏముండాలి? నమ్మకం ఉండాలి, ట్రస్ట్ ఉండాలి. ట్రస్ట్ ఫ్యాబ్రిక్ రాత్రి రాదు, సిద్ధపాటు ద్వారా వస్తుంది. కాబట్టి దేవుడు ఎప్పుడైతే ట్రస్ట్ బ్రేక్ అవుతుందో కవెనెంట్ బ్రేక్ అయిపోతుంది. నిబంధన నిలబడేది ఏం లేదండి? నమ్మకత్వం మీద, నమ్మకం మీద. నమ్మకం బ్రేక్ అయిన రోజు నిబంధన ఉండదు, అక్కడ కవెనెంట్ ఉండదు. ఆఖరి మాట చెప్పమనిస్తాను, రూతు గ్రంథము 3:9. నంబర్ 1 ప్రొటెక్షన్, నంబర్ 2 ప్రొవిజన్, నంబర్ 3 ప్యూర్ హార్ట్. ఇప్పుడు 4th పాయింట్ చూసి ముగిస్తాం, తర్వాత తండ్రి గారికి అప్పగిస్తాం. రూతు 3:9. అతడు నీవెవరో అడగగా ఆమె నీ దాసురాల్ని, నీవు నాకు సమీప బంధువు. కిన్స్మన్ రిడీమర్ అంట. అంటే ఇంతమందిలో రూతు కొరకు ఏర్పరచబడిన విమోచక ధర్మము చేయడానికి, ఏర్పరచబడడానికి నియరెస్ట్ మోస్ట్ పర్ఫెక్ట్ సూట్, పర్ఫెక్ట్ మ్యాచ్ ఒక వ్యక్తి ఉన్నాడట. అయితే ఆయన బంధుత్వంలో సమీప బంధువుగా విమోచన ధర్మం చేయడానికి ఆయన అర్హుడు. వాస్తవంగా ఆయనకి వెళ్ళి ఫస్ట్ ఆఫర్ ఇచ్చారండి. ఆఫర్ ఇచ్చినప్పుడు నువ్వు చేసుకుంటావు అవుతుందంటే, లేదు నా వంశాన్ని నేను పాటు చేసుకోదలుచుకోలేదు, నా స్వాస్థ్యం నాకే ఉండాల్సింది, ఎవరో స్వాస్థ్యం నేను ముందుకు తీసుకెళ్లే త్యాగం నేను చేయలేను అన్నప్పుడు, అప్పుడు బోయజ్ అంటాడు, సరే అలాగైతే సభాముఖంగా అందరిని పిలిపించి అందరి ముందు ఈ మాట నిశ్చితార్థముగా, అంటే ఎంగేజ్మెంట్, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం కదా, ఇప్పుడు ఎంగేజ్మెంట్గా నిశ్చితార్థముగా అందరి ముందు అఫీషియల్గా సాక్షుల మధ్యలో దాన్ని డిక్లేర్ చేస్తావా అని అంటాడు. అప్పుడు సరే అని చెప్పి ఆ కార్యక్రమాన్ని ఆరంభించినప్పుడు ఆ గుర్తు ఏం చేస్తారంటే, వారు ధరించిన ఆ యొక్క షూని ఏం చేయాలంటే వారు ఇచ్చేసినప్పుడు దాని అర్థం ఏంటంటే అక్కడ ఆటోమేటిక్గా డిక్లేరింగ్ ఇట్ అఫీషియలీ దట్ ఫ్రమ్ హెన్స్ ఫోర్త్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి ద రిడీమర్ అని చెప్పి అఫీషియల్గా ఏం చేయాలి? డిక్లేర్ చేయాలి. నేను ముగిస్తున్నా. ఈ సందర్భంలో ఈ ప్రాసెస్ జరిగినప్పుడు అప్పుడు బోయస్ వచ్చి ఏం చేస్తానంటే అఫీషియల్గా
రూతుని ఏం చేస్తానంటే ఐఎమ్ ద పర్ఫెక్ట్ రెడీమర్. ఇంతమందిలో నువ్వు నాకు సమీప బంధువే కాదు, నా కొరకు ఏర్పరచబడిన నా విమోచక ధర్మము చేసే నా యొక్క భర్తవని తను అంగీకరించక మునుపు బోయేసు పర్ఫెక్ట్ రెడీమర్గా తన త్యాగపూరితంగా ఏం చేశాడు, ఆ నిబంధనలోకి స్థిరపరచుకుంటాడు. అందుకొరకే ఇంతమందిలో జాన్ ఎందుకు ఏర్పరచుకోవాలి ప్రహర్ష కొరకు, లేదా జాన్ కొరకు ప్రహర్షను ఎందుకు ఏర్పరచాలి? యెషయా 34:15 మాట రాస్తుంది, దేని జతపక్షి దాని దగ్గర ఉండక మానదు, పరిశుద్ధాత్మ దేవుడు అంటే దేవుని ఆత్మే వారిని ఏం చేస్తారంట, పోగు చేస్తారంట. ఎన్నో మ్యాచ్లు చూస్తుండొచ్చు, చూసారు లేదా నాకు తెలియదు కానీ చూస్తారు ఖచ్చితంగా. ఎన్నెన్నో కలర్ ఉండొచ్చు, ఎన్నెన్నో సెలక్షన్, ఎన్నెన్నో ఎలక్షన్ జరిగింది. కానీ దేవుడు మిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేశాడు? దేని జత పక్షి దాని దగ్గర ఉండక మానదు. ఎందుకంటే ఆ కార్యం జరిగించేది ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తాడు. He gathers two people together for his eternal covenant and for million generations to be blessed. అందుకొరకే ముగిస్తూ మాట అంటారు, అప్పుడు ఈ బోయేసు తన పక్షం నుంచి తను ఇవ్వాల్సినది ఆ భయానాగా అంటే ఇంకో మాటలో ఎర్నెస్ట్ గా ఇచ్చాడు, అప్పగించాడు. అదే కార్యక్రమం మనం చూస్తాము ఆదికాండం 24వ అధ్యాయంలో 53వ వచనం చదివేసి ముగిస్తాను. తర్వాత ప్రధాన కార్యక్రమాన్ని ముందు నా తండ్రి గారు కొనసాగిస్తారు. ఆదికాండం 24వ అధ్యాయం 53వ వచనం చదవండి. ఆదికాండం 24:53. ఇక్కడ ఎలియాజరు ఎప్పుడైతే ప్రధాన కార్యక్రమాన్ని చేస్తున్నాడో, ఇప్పుడు నిశ్చితార్థంలో ప్రవేశిస్తున్నప్పుడు ఎలియాజరు ఒక చిన్న కానుకగా తీసుకొచ్చిన తన యజమాని నుంచి కానుకగా తీసుకొచ్చిందని ప్రతిష్ఠ చేస్తారు. చదువుతారా? తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు వస్త్రమును తీసి రిబ్కాకు ఇచ్చాను. ఇప్పుడు ప్రధానం చేసుకోవచ్చు నిశ్చితార్థం గురించి. అయ్యా నేను ఇవి తీసుకొచ్చి నీకు ఏం చేస్తున్నాను, ఇస్తున్నాను. ఈ రోజు నుంచి భయానగా అంటే ఫుల్ మ్యారేజ్ జరగబోతుంది, మొత్తం ఆస్తికర్తగా రాబోతున్నారు, అది డిఫరెంట్ స్టోరీ. కానీ దాని ముందు భయానగా ఎర్నెస్ట్ ఇస్తున్నాను. అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి తండ్రి అయిన ప్రభువారు ప్రదానం చేసుకుంటున్నప్పుడు సంఘాన్ని ఎవరు ఇచ్చాడంటే పరిశుద్ధాత్మ దేవుని మనకి ఎలా ఇచ్చాడంటే సంచకరువుగా ఇచ్చాడు. దాని ఇంకో మాటలో భయానగా ఇచ్చాడు. 2 కొరింథీ 1:22 చదువుతారా? 2 కొరింథీ 1:22 కూడా చదవండి. 2 కొరింథీ 11:2 చదవండి, ముగించేస్తాం. 2 కొరింథీ ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి పర్ఫెక్ట్ రిడీమర్ గా ఆయన పర్ఫెక్ట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది ఏంటంటే భయానగా పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు. శ్రేష్టమైన అనుభవం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని మనకు సంచకరు ఆత్మగా దేవుడు ఇచ్చాడు. అన్యులకు లేనిది మనకున్నది ఒకే ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు సంచకరుగా మనకు ఇవ్వబడ్డాడు. నేను వస్తాను, సంపూర్ణమైన కార్యక్రమాన్ని జరిగిస్తాను. మధ్యాకాశంలో పెళ్లి కుమారుని యొక్క విందు జరగబోతుంది. ఆ విందులో కలుసుకోక మునుపు అంతవరకు నేనున్నాను అనే దానికి గుర్తు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చాడు. అలాగే 11:2 చదవండి. 2 కొరింథీ 11వ అధ్యాయం. దేవాసక్తితో ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా చూడండి, పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి క్రీస్తుకు సమర్పింపవలనని ప్రధానము చేసి తిని. ఇది ప్రధాన కార్యక్రమం ముగిస్తుంది. ఇప్పుడు ప్రధాన కార్యక్రమంలో 4 P's. ఫస్ట్ ఆఫ్ ఆల్ protection, second one provision, number 3 pureness of heart, number 4 perfect redeemer. కాబట్టి ప్రహర్షకు ఏర్పరచబడిన సాటిన సహాయము జాన్, అండ్ జాన్ తో సాటిన సహాయము ప్రహర్ష. వీరిద్దరిని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు, ఏర్పరచుకొని మ్యాచ్ వాజ్ మేడ్ దెన్ అండ్ ఇట్ వాజ్ నౌ ఫిక్స్డ్ నౌ. కాబట్టి ఒక మ్యాచ్ మేకింగ్ జరిగింది ఎవరండి? దేవుడు చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు. కాబట్టి ప్రధానం జరుగుతున్నప్పుడు పర్ఫెక్ట్ రిడీమర్ ఫర్ రూత్ వాస్ బోయస్ ఓన్లీ. మిగతా వ్యక్తి పక్కకి వెళ్ళిపోయాడు, అది క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు పబ్లిక్ డిక్లేర్ అయిపోయింది. ఇప్పుడు బోయస్ ఎక్కడ కలిస్తారు, అప్పుడు వాళ్ళు వచ్చి పిలిచి అంటారు, సభకులందరూ ఆ యొక్క పట్టణ ప్రజలందరూ బెత్లెహేం పట్టణం అందరూ తీసుకొచ్చి వారందరూ వచ్చి ఆశ్రయిస్తుంటాడు. లేయను దేవుడు దీవించినట్టు వీరిని దీవించును కాక, బహు జనములకు వీళ్ళు ఏం కావాలి, తల్లిగా కావాలి. దేవుడు యూదాను ఏర్పరచుకున్నప్పుడు ఇచ్చిన వాగ్దానాలు బిడ్డల ద్వారా ఏం కావాలి, నెరవేర్చబడాలని ఆశీర్వదించారు. వారి ఆశీర్వాదం ఏంటంటే ఈరోజు మనందరికీ లోక రక్షకుడిని పరిచయం చేశారు. ఒక మాట చెప్పాలంటే ఆ బెత్లెహేము పట్టణము మొత్తం డైనమిక్స్ మారిపోయాయి. వారి ద్వారా
రొట్టెల గుణం కాస్త యేసు ప్రభువారి జన్మస్థలంగా మారింది. ఒక మాటలో రూతు ద్వారా మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఫస్ట్ పేరు ఎవరు చేశారు? రూతు పేరు వచ్చింది. ఆ రూతు ద్వారా దేవుడి లోకానికి తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఇటర్నల్ బ్లెస్సింగ్. చూడండి, మీరు కలిసే ద్వారా, మీ కలయిక ద్వారా లేదా మీ యొక్క వివాహం ద్వారా ఏదో 2 కుటుంబాలు కలిసే కాదు, భవిష్యత్తులో కొన్ని కోట్ల తరాలు దేవుడు దీవించాలనే దేవుడి యొక్క ఉద్దేశం. ఆ మాట నెరవేర్చబడాలంటే చూడండి, అబ్రహాము శారాలను కలుపుతున్నప్పుడు ఇశ్రాయేలు దేశం లాంటిది లోకానికి వస్తుందని ఎవరికైనా కదా. అలాగే రూతు బోయజును కలుపుతున్నప్పుడు యేసు ప్రభువుని లోకానికి పరిచయం చేస్తారని కల ఎవరికన్నా. కాబట్టి మిమ్మల్ని కలుపుతున్నప్పుడు భవిష్యత్తులో ఎన్ని కోట్ల మంది దీవించబడతారో అది దేవుని నిత్య సంకల్పాలు ఉన్నాయి. కాబట్టే ఈ ప్రధాన కార్యక్రమంలో దేవుని చిత్తానుసారంగా ఇరువైపుల సిద్ధపాటును దేవుడు దీవించారు. సర్వ మానవ పాప పరిహారార్థమై శుద్ధులుగా చేయటానికి పాపాత్ములు మనం కరుణించి మన మీద దయ చూపి దేవుడు తన నిర్ణయ కాలమందు భూలోకానికి వచ్చి ఆనాడు ఆదాము ఏదేను తోటలో పోగొట్టుకున్నటువంటి మహిమనంతటినీ తిరిగి మనకి ఇవ్వటానికి ఆ పాపాత్మునికి బదులుగా యేసుక్రీస్తు ప్రభుల వారు పాపముగా చేయబడి మన శిక్షంతా సిలువలో భరించి రక్తము కార్చి చనిపోయి తిరిగి లేచాడు. ఆ రక్త ప్రభావము ద్వారా మానవాళి యొక్క సమస్త పాపములకు పవిత్రత, శుద్ధీకరణ కలుగుతుంది. ఎవరైనా ఇంకా యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడుగా అంగీకరించకపోతే పాప పరిహారం కలగాలి, పరమాత్మతో ఐక్యపరచబడాలని ఆశ ఉంటే చిన్న ప్రార్థన చేసుకోండి. యేసు, నేను చేతగాని పాపిని, అలాంటి నన్ను నువ్వు ప్రేమించి నా శిక్ష సిలువలో భరించి రక్తము కార్చానికి లేచినావు, నన్ను నీతిమంతుడిగా తీర్చడానికి నేను మిమ్మల్ని రక్షకుడిగా అంగీకరిస్తున్నానయ్యా, ఈ రక్తంతో నన్ను కడుగయ్యాను చాలు. కృప చేత రక్షించబడతారు. దేవుని యొక్క కృప ద్వారా మనము నీతిమంతులుగా, పవిత్రులుగా చేయబడతాం. ఆ పవిత్రులుగా చేయబడినటువంటి వారికి కడపటిగా ఏముంది? భయానగా, అడ్వాన్స్గా, సంచకరువుగా, ఆనవాలుగా అక్కడ ఆదికాండంలో ఏం పెట్టారు? బంగారం, వెండి. బంగారము, వెండి. ఒక ఆయన అన్నాడు, నేను పెట్టలేదు అంకుల్, ఎలియాజర్ పెట్టాడు అన్నాడు. బంగారము, వెండి, వస్త్రాలు పెట్టాడు. మీకు అర్థమైంది అనుకుంటాను. ఆ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు లేడు కాబట్టి సంచకరువుగా, భయానగా. మీకు అందరికీ తెలుసుగా, ఏదైనా ప్లాటు కొనుక్కోవాలని అనుకుంటే అమ్మేవాడు ఉంటాడు, కొనేవాడు ఉంటాడు. వీళ్ళ మధ్యలో ఎవరుంటారు? బ్రోకర్ గారు ఉంటాడు కదా. అమ్మేవాడితో మాట్లాడతాడు, కొనేవాడితో మాట్లాడతాడు. ఇరువురు కూడా సమ్మతించినట్లయితే మీ ఇచ్చే రేటుకు నేను కొనుక్కోవడానికి ఇష్టపడుతున్నాను అని ఆ కొనేటువంటి వ్యక్తి చెప్పినప్పుడు వెంటనే అమ్మేవాడు ఏమంటాడు? ఎవరు మాట్లాడారు? బజానా పెట్టి బయ అంటాడు. నువ్వు బజానా పెట్టకపోతే నేను ఎవరికైనా అమ్మేసుకుంటా. కాబట్టి ఆ బజానా లేక భయానా, దాన్ని బైబిల్ ఏమంటారంటే సంచకరువు అంటారు. ఆనెస్ట్. గుర్తించుకోండి. ఆత్మను దేవుడు ఏం ఇచ్చాడు? మనకు సంచకరువుగా ఇచ్చాడు. తద్వారా మనం ఏమవుతాము? అగ్రిమెంట్ అయిపోతాం. ఒడంబడిక. ఏంటి ఆ ఒడంబడిక? ఏమన్నా గారు మళ్ళీ ఎవరికైనా అమ్మచ్చా? మాట్లాడరే? ఎందుకు? అగ్రిమెంట్ అయిపోయింది. అదే మొట్టమొదటి మెట్టు పెళ్లి కాక మునుపు. పెళ్లిలో 4 మెట్లు ఉంటాయి కదా. అవన్నీ ఇప్పుడు సమయం అడ్జస్ట్ చేసుకున్నామని దేవుని సేవకుడు చెప్పాడు. కాబట్టి మొట్టమొదటి మెట్టు ఏంటండి? అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ అప్పుడు ఏమిస్తాం?
బయానా బజానా ఇస్తాం. బజానా ఇచ్చిన వెంటనే ఎవరన్నా పోయి భూమి దున్నుకుంటారా, ఇల్లు కట్టుకుంటారా? ఏం డానేలనా చూడు సిస్టమ్ చెప్తా ఉంది, వాళ్ళ పాప వాళ్ళ అమ్మమ్మ చెప్తా ఉంది, అగ్రిమెంట్ అయినంత మాత్రాన్ని ఇల్లు కట్టుకోరయ్యా ఆ ప్లాట్ మీద. ఎప్పుడు కడతారు? రిజిస్ట్రేషన్ కావాలి. ఆ రిజిస్ట్రేషన్ ఏమంటారంటే పెళ్లిదను, వివాహం అంటారు. కాబట్టి మొట్టమొదటిగా ఏంటి? ఎంగేజ్మెంట్, అడ్వాన్స్, ఎంటరింగ్ ఇంటూ అన్ అగ్రిమెంట్, దాన్ని బజానా అని అంటారు. ఆ తర్వాత ఏం కావాలి? ప్రిపరేషన్, సిద్ధపాటు. తర్వాత సిద్ధపాటు అనేటువంటిది కలుగుతుంది. నేను అమెరికాకు వీసాకు వెళ్ళాను మొట్టమొదటిసారిగా 2009లో. ఎక్కడికి పోతున్నామని అడిగారు. నేను అన్నాను కాన్వకేషన్కి పిలిచారండి, పోతున్నాను, చూడండి కరపత్రం అంటే. ఆ అంశం ఏంటి? ఆ అంశం అందులో చూడండి అంశం అన్న. నువ్వు ప్రిపేర్ అయ్యావా అన్నాను. ఎవరు? ఆ ఆఫీసర్. నేను చెప్పాను, నువ్వు వీసా ఇవ్వకపోతే నేను ప్రిపేర్ అయ్యేం లాభము అన్నా. అనగానే ఆమె ఏమన్నా తెలిసిన గ్రాంటెడ్ అన్నారు. అయిపోయి. కాబట్టి నేను ఏంటంటున్నానంటే మొట్టమొదటి ఏం కావాలి? గ్రాంట్, అగ్రిమెంట్ కావాలి. ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నాం మనం? అగ్రిమెంట్ లోనికి వెళుతున్నాం. అగ్రిమెంట్ అయిన తర్వాత నీకు ఉండేటువంటి 4, ఆయనకు ఉండేటువంటి 4, ఆ రెండింటిని ఏమంటారు? ప్రిపరేషన్, సిద్ధపాటు అన్నమాట. సిద్ధపడిన తరువాత 3వ పాయింట్ ఏంటంటే ప్రజెంటేషన్ అంటారు. దాన్ని ఏమంటారంటే కన్యాదానం. ఇప్పుడు పెళ్లి కూతురు సిద్ధపడిన తర్వాత మేము పెళ్లి చేస్తామా? సిద్ధపడక ముందే పెళ్లి చేస్తామా? నేను ఇటీవల వీరారెడ్డిపల్లి అని అక్కడికి వెళ్ళాను పెళ్లికి. వెళితే నేను కొన్ని సంవత్సరాలప్పుడు 30 సంవత్సరాలకు ముందు పెళ్లి చేస్తున్నాడు. వాళ్ళిద్దరు వచ్చారు. అయ్యా మా పెళ్లిలో మధ్యాహ్నం పెళ్లి కావాల్సింది సాయంకాలం పెళ్లి అయింది అన్నాడు. మీకు అర్థం కాలేదు. అది ఎప్పుడు కావాలి పెళ్లి? మధ్యాహ్నం. అయితే ఏమైంది పెళ్లి? సాయంత్రం 5 గంటలకు. వచ్చిన వాళ్ళందరూ భోజనం చేసేద్దరా అని చెప్పిన. ఎందుకంటే లేట్ అయిపోయింది. ఎందుకు తెలుసా? ఆ పిల్లవాళ్ళ బట్టలు భువనగిరి నుంచి తీసుకురావాలి. కారు వస్తుంది తీసుకొని సూట్ కేసులో. ఆ కారు మధ్యలో ఏమైంది? బ్రేక్ డౌన్ అయిపోయింది. కాబట్టి బట్టలు రాలేదు. ఇప్పుడు ఆ పిల్ల సిద్ధపాటుకు వీలు కాలేదు. అందుకని అది వచ్చేంత వరకు తినేసాను రా అని చెప్పాను. అందరూ తినేసారు. అయ్యా ఆ రోజు 2 పెళ్లిళ్ళు చేశావు, మా కూతురుకు చేశావు, మా కొడుకు చేశావు, అయితే అది ఎప్పుడు మర్చిపోమయ్యా. మీకు అర్థమైందా? కాబట్టి పిల్ల సిద్ధపడాలంటే ఏం చేయాలి? కావలసిన ప్రొవిజన్స్ అంతా కావాలి. అందుకే నీకు 4 C's పెట్టాడు. నీకు 4 అవన్నీ సిద్ధపడితే నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది? ప్రజెంటేషన్, కన్యా. పెళ్లిళ్ళు ఏం చేస్తారండి? సామాన్యంగా పెళ్లిళ్ళలో పూజారి ఉంటాడు కదా, వివాహం చేసాయన. అప్పుడు ఎవరండి బిడ్డ తండ్రి గారు అని పిలుస్తాడు సామాన్యంగా. పిలిచి, బాబు మీ బిడ్డ యొక్క చెయ్యి తీసి పిల్లవాని చేతిలో పెట్టు అంటారా లింగేశ్వరరావు గారా? ఏం సుభద్రమ్మ గారు? అంటే ఏంటి? నా బిడ్డను నీకేం చేస్తున్నా? దానం చేస్తున్నా. కన్యాదానం అంటారు. దాన్నే ప్రజెంటేషన్ అంటారు. ఆ తర్వాత 4వ మెట్టు ఏంటంటే డిస్ప్లే, దాన్నే రిసెప్షన్ అంటారు. కాబట్టి ఇప్పుడు ఏం స్టెప్కి వచ్చాం? ఏం బాబు? అగ్రిమెంట్కి వచ్చాం. ప్రధానము అనొచ్చు. దాన్ని రకరకాల స్పౌసల్ అంటారు, బెట్రోతలు అంటారు, రకరకాల మీనింగ్స్ ఉన్నాయి. కాబట్టి మొట్టమొదట పెట్టుకోండి. మనకంట ఎంగేజ్మెంట్ అంటే బాగా అయిపోతుంది కదండి. మరి వేరుగా అనుకోకండి. మనోళ్ళు ఏం చేస్తారు తెలుసున్నా? బుకింగ్ అయిపోయిందా అంటారు. అంటే ఏమర్థం కాదు కదా,
మాట్లాడరా? రిజర్వ్డ్ అనమాట, అయిపోయింది. ఇట్లాంటివన్నీ మాకు అనుభవంలో ఉన్నాయి కాబట్టి మీకు చెప్తున్నాం కదా. కాబట్టి ఇద్దరు రిజర్వేషన్ చేస్తావు బాబా? రిజర్వేషన్ అయిపోతుంది, అగ్రిమెంట్ అయిపోతుంది కదా. అగ్రిమెంట్ అయిన తర్వాత మనకు డబ్బులు కావాలి కదా. మొత్తం టోటల్ మనీ కావాలంటే అప్పుడు ఎక్కడ ఉంటారు చెప్పండి? బ్లాక్ మనీ కాదు ఇది. కాబట్టి ఏం చేస్తారు? లోన్ అప్లై చేసుకొని ఎక్కడ సమకూర్చుకొని సిద్ధపాటు చేస్తారు. అట్లా మీరు ఇద్దరు సిద్ధపాటు కావాలి. ఎప్పటికే ఇప్పుడు ఈ రోజుగా అప్పటికే రిజిస్ట్రేషన్కి, రైట్? ఓకే, వెరీ గుడ్ కదా నాన్న. ఆయన పెళ్లి కొడుకు, మనము పెళ్లి కూతురు. మనం సంఘం, ఆయన సంఘాన్ని వరించేటువంటి పరలోకపు వరుడు. కాబట్టి ఆయన కొరకు మనం ఏం కావాలి? యేసు రక్తం చేత కడగబడ్డారా? కాబట్టి ఎవరైనా ఇక్కడ ఉంటే ఇంకా యేసు ప్రభు నమ్మకపోతే అంటే ఆయన సంపూర్ణంగా ఇష్టమన్నాడు. నువ్వేంటో సంపూర్ణం కంటే ఇంకా ఎక్కువ అధికమైన సంపూర్ణం అని చెప్పాలి. అట్లా చెప్తే బాగుంటుంది. నేను ఉంటానని సెలవిచ్చిన మాట చొప్పున ప్రభు మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి మనం ఒక విధంగా చెప్పాలంటే ప్రభు సాక్షిగా, ఆ ప్రభు సాక్షిగా నేను అంటే ఎవరు? జాను, ప్రహర్షాను ఏం చేస్తున్నాడు? రాబో దినముల్లో పెళ్లి చేసుకోవడానికి మొదటి మెట్టైనటువంటి నిశ్చితార్థం ప్రధానంలోనికి వచ్చు సందర్భములో ఆనవాలుగా ఈ యొక్క బంగారును ధరింపచేస్తున్నాము అని అంటాడు. అదే ప్రకారం ఆయనకేమో ఇష్టమే, ఆయన ధరింపచేస్తామంటాడు. ఆమె కూడా అంగీకారం ఉండాలి కదా, సమ్మతి ఇద్దరిది ఉండాలి, ఒత్తిడి చేత చేయకూడదు. అందుకని తాను కూడా ఏమంటది? నాకు కూడా ఇష్టమేనండి అని దేవుని యొక్క సన్నిధిలో దేవునికి గుర్తుగా, దైవత్వానికి గుర్తుగా నాను కూడా రింగును బాబుకు ధరింప చేస్తుంది అంటూ ప్రార్థన చేస్తాను. మా ప్రియమైన తండ్రి, మితిలేని జ్ఞానము గలవాడ, పరలోకపు ఉద్దేశములను భూలోకములో మానవుల యొక్క జీవితాల్లో నెరవేర్చుచున్నటువంటి వాడ, ఆ ఘనమైన పెళ్లికి ముంగుర్తుగా మానవుల యొక్క జీవితములలో స్త్రీ పురుషుల మధ్యలో మీరు కొనసాగింప చేయించున్నటువంటి వివాహ వ్యవస్థ కొరకై స్తోత్రము. ఆ వివాహము నాకు ఉన్నటువంటి 4 స్టెప్స్లో మొదటి స్టెప్ అయినటువంటి ఆ యొక్క ఎంగేజ్మెంట్లోనికి, బెట్రోతులు లేక స్పౌసులోనికి మీరు ఇరువురు యవనస్తులైనటువంటి జాన్ను మరియు బిడ్డ ప్రహర్షను మా అందరి సమక్షంలో నీ సన్నిధులు తీసుకుని వచ్చినందులకై స్తోత్రాలు. నీ లేఖనములు నీ దాసుని ద్వారా పలు విధాలుగా దర్శించినందులకు స్తోత్రాలు. ఈ యొక్క కుమారుడు 4 P's, అదే ప్రకారంగా ఈ బిడ్డ 4 C's కూడా ప్రియమైన తండ్రి కలిగి ఉండి రాబో దినముల కొరకై వారు ఘనమైన పెళ్లి నిమిత్తము సిద్ధపడినట్లుగా చేయము. ప్రతి అవసరత నీ మహిమేశ్వరుని తీర్చుము. మా అందరి సమక్షములో ఆనవాలుగా, భయానాగా, సంచకరువుగా మీరు ఎలాగైతే సంఘానికి పరిశుద్ధాత్మనిచ్చారో ఆ రీతిగా ఈ కుమారుడు కూడా ఈ బంగారు ఉంగరమును ధరింపచేసి ఈ యొక్క నిశ్చితార్థం ఎంగేజ్మెంట్లో ప్రవేశిస్తుండగా అదే ప్రకారంగా ఆ బిడ్డకు కూడా తనకు అంగీకారం తెలియచేయటానికి ఈ బంగారు ఉంగరమును జాను కూడా ధరింపచేస్తుండగా తండ్రి దీనిని నిత్యత్వము కొరకు, వివాహ దినము కొరకు ముద్రించుమని నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు రక్షకుని యొక్క ప్రశస్తమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. మీ చేయి డౌన్కు రావాలి, కింద పట్టుకోవాలి, అది కనపడాలి. రింగు కొంచెం చెయ్యి కొంచెం కిందికి రావాలి. ఓకే
can look at teacher. Okay, sir. Prabhu Kristulo Vadamarani Swajamuganai Parishuddhulano Vishwamitata Rakshakulayani. Okay, 10 minutes. Smile, sir. Smile, please. Okay. పెళ్లి రోజు చెప్తామని టైం అయిపోయింది. ఈ హ్యాండ్ డౌన్ చేసుకోండి. ఆ హ్యాండ్ పైకి. మేడం ముందుకు రండి బెండ్ కాక. ఈ హ్యాండ్ రైట్ హ్యాండ్ డౌన్. రైట్ హ్యాండ్ డౌన్ చేసి లెఫ్ట్ హ్యాండ్ పైకి. Smile, smile. Madam, please sit down. Okay. Sir, please, at least. Okay.